అమ్మయ్య, ఇప్పటి వరకు బైబిల్ చదివి చదివి చాలా అలసిపోయాను. కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకుందాం. ఇదేంటి, నేను ఇక్కడ ఉన్నానేంటి? నీవు ఇక్కడికి రావలసిన వాడివే. ఇదేంటి, నా శరీరం కాలిపోతుందేంటి? నా కాళ్ళు, నా కాళ్ళు, నా చేతులు, అమ్మా నేను కాలిపోతున్నాను. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. నా చేతులు, నా కాళ్ళు కాలిపోతున్నాయి. నేను భరించలేకపోతున్నాను, నాకు నొప్పి పడుతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను కాపాడండి, నా గుండె పగిలిపోతుంది, నా మండుచున్న అగ్నిలో నేను మండిపోతున్నాను. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఎక్కడి నుంచి నేను బయటపడలేకపోతున్నాను. భయంతో నా గొంతు ఎండిపోతుంది, చచ్చిపోతున్నాను. అమ్మా నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఓ నో, నన్ను కాపాడండి. నా శరీరం మండిపోతుంది, నేను కాలిపోతున్నాను. భయంకరమైన వాసన, నేను తట్టుకోలేకపోతున్నాను. ఊపిరి ఉక్కిరి బిక్కిరైపోతుంది. ఓ నో, నన్ను కాపాడండి. బాధతో నా గుండె పగిలిపోతుంది, బరువెక్కిపోతుంది. నన్ను కాపాడండి, కాపాడు యేసయ్యా, యేసయ్యా నన్ను కాపాడు, నన్ను కాపాడు యేసయ్యా, నన్ను రక్షించు. ఈ ఆరని అగ్ని గుండంలో నుంచి నన్ను రక్షించయ్యా. నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నేను భరించలేకపోతున్నానయ్యా. లోకంలో ఉన్నప్పుడు తండ్రి నాకు ఎన్నో సార్లు చెప్పావయ్యా, నీ మార్గంలో నడవమని, నీ మార్గంలో జీవించమని, నీ రాజ్యమే శాశ్వత రాజ్యమని. ఓ నన్ను కాపాడు. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదేసయ్యా. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఈ అగ్నిగుండంలో నుంచి నన్ను రక్షించేసయ్యా. నేను భరించలేకపోతున్నాను. ఓ నో, పరలోకం ఒకటి ఉంటుందని, నరకం ఒకటి ఉంటుందని నాకు ముందే చెప్పు. పరలోకం రావాలని, నరకంలో వేదన బాధ నేను భరించలేనని తండ్రి నాకు ముందుగానే ఒక బైబిల్ గ్రంథంలో చెప్పావయ్యా. నేను అది పట్టించుకోలేదు, అది త్రోసి వేశాను, అది నెట్టి వేశాను. అది నన్ను ఇప్పుడు కాల్ చేస్తుంది, నేను భరించలేకపోతున్నాను. నన్ను రక్షించయ్యా యేసయ్యా. ఏంటి, నాకు ఎలాంటి కళ వచ్చిందేంటి? అమ్మా, నరకం ఇలా ఉంటుందా? నరకంలో ఇలా ఉంటుందా? నేను నరకంలోకి వెళ్ళకూడదు. నాతో పాటు నరకంలోకి ఎవరిని తీసుకెళ్ళకూడదు, పరలోకానికి తీసుకెళ్ళాలి. తండ్రి నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేను బైబిల్ చదువుతాను. నరకం, ఈ పదం వినగానే చాలామంది భయపడతారు. కొంతమంది నాకేంట్లే అని అనుకుంటారు. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చాడు. ఎందుకో తెలుసా? ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో తండ్రి ఉన్నాడని, ఆ తండ్రితో పాటు మనము కూడా జీవించాలి అని దేవుని కోరిక. కానీ మనమేమో లోకమంటూ, ఆశలంటూ, లోక ప్రేమంటూ పాపంలో జీవిస్తూ మరణానికి దగ్గరగా నీ ఆత్మని చేరుస్తున్నావు. నీ ఆత్మని నరకంలో వేయడానికి ఇష్టపడుతున్నావు. నీ ఆత్మని ప్రభువైన దేవునికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు కదా. నరకం, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ ఆత్మ ఆ నరకంలో అల్లాడిపోతుంది, నీ గొంతు ఎండిపోతుంది. ఆ భయంకరమైన వేదన నువ్వు భరించలేవని, పడకూడదని దేవుడు ముందుగానే మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అన్నీ దేవుడు మనకి ముందుగానే చెప్పాడు. దేవుని మాట నీవు వినడం లేదు కదా, దేవుని మాట నీవు వినడం లేదు కదా, ఆయన మాట నీవు త్రోసివేస్తున్నావు కదా. మిత్రమా, కడవరి కాలంలో మనం ఉన్నాం. అంచె దినాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. సాతాను మనల్ని
తప్పు త్రోవల్లో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. వద్దు, వాడి ఊరిలో పడవద్దు. వాడికి దూరంగా వెళ్ళిపోదాం. దేవునికి దగ్గరగా మన ఆత్మని చేరుద్దాం. దేవునికి మహిమ తెచ్చే బిడ్డల వలె మనం మారుదాం. ఆమేన్.